నానా నీకు ప్రేమ సంబంధం చూశానురా. వాట్? ఏంటి? నువ్వే కదరా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను అన్నావు. నేను పిచ్చోళ్ళే ప్రేమిస్తారంటే నువ్వేమన్నావు? మంచోళ్ళే మనసు తెలుసుకుని ప్రేమిస్తారన్నాను. ముందు ఎన్ని మనసులు చూసావేంటి? సుజనమాల్ సుజాత, పీవీఆర్ పవిత్ర, బిగ్ బజార్ భాగ్య, ఇన్ఆర్బిట్ ఐశ్వర్య, మంజిరమాల్ మహి, చాలానే ఉన్నాయి. అందుకే నీలాగే ఉన్న అమ్మాయితో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను, వెళ్ళికలు. నీ పేరు ఫోటో మాత్రమే ఆ అమ్మాయికి తెలుసు, మా గురించి కూడా తెలియదు. నీకు ఆ అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తున్నాను, చూడు. అలాగే. చూద్దామా వద్దా? చూద్దామా వద్దా? రేయ్, ఆ కన్నెపిల్లే వచ్చి నీ కళ్ళ ముందు నిల్చుంటా అంటే ఫోటో చూద్దామా వద్దా అని ఆలోచిస్తావేంట్రా? తమ్ముడు, ఫోటో ఎడిట్ యాప్లు మోపులుగా ఉన్నాయి, జాగ్రత్త. టుమారో కాఫీ షాప్ వి విల్ మీట్. ఓకే. Excuse me. Yeah, ma'am. What do you want, ma'am? One cappuccino, please. Okay, ma'am. Anything else, ma'am? Nothing. Thank you, ma'am. Yeah. Excuse me. Hi, how are you? I'm good. And you? ఏం తీసుకుంటారు? కాకరకాయలు 1 కేజీ. What? మరేంటండి, కాఫీ షాప్లో ఏముంటుంది? కాఫీయే కదా, వస్తూనే చెప్పాను. కొంచెం కొత్తగా ఉంది కదా, అమ్మా నాన్నలు చూసిన అబ్బాయిని వాళ్ళే లవ్ చేయమని చెప్పడం. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, కంగారుగా కూడా ఉంది. లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయిని ఫిక్స్ అయి వాళ్ళకి బావలు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళని కలవడానికి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని ఇంప్రెస్ చేయాలి. ఇది బుద్ధుడి కాలం నుండి నాలాంటి ప్రబుద్ధుడి కాలం దాకా వస్తున్న ఆనవాయితీ, ఆచారం కూడా. కానీ నా విషయంలో అలా కాదు. నాకెలాంటి రిలేషన్స్ లేవు ఇప్పటి వరకు. ఇక మీదటనేది చూడాలి. కానీ మన ముందున్న ఒకే ఒక టాస్క్ ఇంప్రెస్ చేయడం. అంటే మనకు నెక్స్ట్ మీటింగ్ ఉందా? అంతే కదా మరి. సింగిల్ సిట్టింగ్ లో అవ్వడానికి ఇది ఓపెన్ డిగ్రీ కాదుగా. దీన్ని మనం స్టేజెస్ వైజ్ గా విడగొడదాం. ఫస్ట్ స్కూల్ కాలేజ్ స్టడీస్ గురించి, నెక్స్ట్ జాబ్ ఫ్యామిలీ గురించి, అండ్ దెన్ లైక్స్ డిస్లైక్స్ గురించి. ఇక పెళ్లి తర్వాత వచ్చే పార్ట్నర్కి మీరేం చేస్తారు, ఏం చేయించుకుంటారు? పర్లేదు, చూడ్డానికి సింపుల్ గా ఉన్నా 7 సెన్స్ లో సూర్యలో మాట్లాడుతున్నావు. మరి ఈ కాలంలో లుక్స్తో అమ్మాయిని పడేయలేకపోయినా బుక్స్లో ఉన్న విషయాలతోనైనా పడేయాలి. ఎన్ని విషయాలు తెలిసిన మీకు ఈజీగా ఒక మంచి అమ్మాయి పడుండాలే. ఇంతకుముందు మంచి అమ్మాయిలు గూగుల్లో దొరికేవారు, ఇప్పుడు గూగుల్లో వెతికినా దొరకడంలే. ఓకే ఓకే, ఫ్లాష్ బ్యాక్ లో వదిలేసి రాబోయే మన జీవితంలో వెలిగే ఫ్లాష్ గురించి మాట్లాడుకుందామా? అయితే స్టేజ్ 1. ఫస్ట్ నా గురించి చెప్తా. నా పేరు మైథిలి, పుట్టింది పెరిగిందేమో పొదలి. తెలిసిన లాంగ్వేజ్ కిలికిలా? ఇదిగో. ఓకే ఓకే ఓకే, చెప్పు 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 చెప్పు. చేసింది ఇంజనీరింగ్ ట్రిపుల్, కాలేజ్ ఫస్ట్. నా ఫోటోని కాలేజ్ పబ్లిసిటీలో కూడా వేశారు, ఈ అమ్మాయి మా కాలేజే అని. తర్వాత స్టేజ్ 2లో చెప్తా. గుడ్. అయితే విద్యతో మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. పుట్టే పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆఖరి స్కూల్లో వేయచ్చు. విద్య ఎవరు? అదే చదువు. ఢిల్లీ ఆఖరి స్కూళ్ళలో ర్యాంకులు ఉన్న రానిస్తారటగా. ఏ, నువ్వు సరిగ్గా చదవలేదా? ఎందుకు చదవలేదు? నా ఫోటో కూడా కాలేజ్ పబ్లిసిటీలో వేశారు. ఈడు మా కాలేజీ కాదని. జోక్స్ ఆఫ్ పార్ట్. నీ గురించి చెప్పు ముందు. నా పేరు కార్తిక్, పుట్టింది పెరిగింది చదివింది ఇదే ఊళ్ళో.
స్కూల్ లైఫ్లో 3 గొడవలు 6 సస్పెన్లతో హాయిగా ఉన్న నా జీవితంలోకి 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చి పడ్డాయి. యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి సైనికుడు యుద్ధం చేయలేక తెల్ల జెండా చూపెట్టినట్టు నేను ఇన్విజిలేటర్కి తెల్ల పేపర్ చూపించా. ఆ ఇన్విజిలేటర్కి కిటికీలో నుంచి మా నాన్న గాంధీగారి బొమ్మున్న పచ్చకాయితని చూపించారు. ఆయన బాగా రాసేవాడి పేపర్ నాకు చూపెట్టాడు. అలా మన స్కూల్ లైఫ్కి తెరపడింది. కాలేజీలో నా కాలు పడింది. తర్వాత నన్ను స్కూల్ నుంచి బయటకు తేవడానికి ఇంత కష్టపడ్డామా నాన్న. మరి కాలేజీ నుండి చెల్లపల్లి జైల్లో జీవిత ఖైదీకి బెయిల్ రిజెక్ట్ అయినట్టున్న నా రిజల్ట్ చూసి నన్ను కాలేజీ మాన్పించి డిగ్రీని ఇంటికి తెప్పించి సారీ తర్వాత స్టేజీలో చెబుతా. నీ మాటలు విన్నప్పుడే అనుకున్నా కాలేజ్కి వెళ్ళిన వాడికి నీ విషయాలు తెలియవు అని. సరే రేపు ఇక్కడే కలుద్దాం. మరి ఈ స్టేజ్లో నేను నిన్నెంత ఇంప్రెస్ చేశానో నువ్వు నన్నెంత ఇంప్రెస్ చేశావో తెలుసుకోవా? తెలుసుకుంటే ఇంతే అనిపిస్తుంది, తెలుసుకోకపోతే ఎంతో అనిపిస్తోంది. తెలుసుకొని ఇంతే అనుకుంటావా, తెలుసుకోక ఎంతో అనుకుంటావా? రేపు సాయంత్రం కలుస్తానంటాను. సరే. తెలుసుకుంటే తెలుసుకోకపోతే ₹1 ఫీజు తీసుకోకుండా కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోతున్నావు. ఎరా మీ ఇద్దరి మధ్య నేనెందుకు? మా ఇద్దరి మధ్య అంటే గురుడు కుంభస్థానంలో కూర్చున్నట్టు కూర్చుందాం అనుకుంటున్నావేమో. తను వచ్చాక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సంబంధం లేని పెళ్లికెళ్ళి భోజనం చేసినప్పుడు ఎలా ఉంటావో అలా ఉండాలి. ఎరా ఈ లవ్ వచ్చాక ప్రతి వాడు ఫ్రెండ్ నో డెడ్ ఎండ్ లాగా చూస్తారే, అదే ఈ లవ్ ఫెయిల్ అయితే హైవే రోడ్ లాఫ్స్ కట్టేసుకుని ఆంటీని పట్టుకున్నట్టు పట్టుకుంటారా అని. పోరా పో పో పో, తనపై నాకెంతలో ఉందో తెలుసుకోపో. పోరా పో. హాయ్. హాయ్. హౌ యూ? ఫైన్. యూ? ఐఎమ్ గుడ్. నిన్న రాత్రి బాగా నిద్రపట్టిందా? ఎప్పుడు పట్టినంత. నేను పంపిన దోమ సందేశం అందలేదా? దోమ సందేశమా? అవును. ప్రేమ పుట్టినా దోమ కుట్టినా నిద్ర రాదంటారు. నాకు నా ప్రేమ వల్ల నిద్ర రాలేదు. దోమను పంపైనా సరే మీ నిద్ర చెడగొడదామని. 12-18 దోమొచ్చింది. అది మీరు పంపిందేనా? అయ్యయ్యో. ఏమైంది? అది మీరు పంపిందని తెలియక బ్యాట్తో కొట్టి చంపేశా. ఇదేందుకు మళ్ళీ కుటుంబరా? పర్వాలేదులేండి, మన ప్రేమకి శాంతి జరిగినట్టుంటుంది. రే నీ ప్రేమకు మనుషులే కాదు దోమలు కూడా వాడుతున్నావా? స్టేజ్ 2 స్టార్ట్ చేద్దామా? యా, లెట్స్ రెడీ. ఈరోజు కూడా నేను ఫస్ట్ చెప్తాను. లేడీ డామినేషన్. వాట్? అది 10 డాల్మేషన్లు వెంటనే కావాలి. వాడినదిలే, నువ్వు చెప్పు చెప్పు చెప్పు. ట్రిపుల్ చదువు నాకు మైక్రోటెక్లో సాఫ్ట్వేర్ జాబ్. టేక్ హోమ్ పర్ యానం 25 lakhs. ట్రిపుల్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాక సందులో సమోసాలు కొట్టి పెట్టుకుంటారా? మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడండి. బా తగిలింది రోయ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరు లేరండి అక్కడ, వెళ్ళిపోయినట్టున్నారు. మీరు చెప్పండి. నాన్న శివరాం, అమ్మ పార్వతి, తమ్ముడు కుమారస్వామి. వాట్? ఇందాకెళ్ళి మళ్ళీ వచ్చారు, ఒకసారి చూడండి. వెళ్ళిపోయారు. మీరు చెప్పండి. ఓకే, తమ్ముడు సతీష్, వాడు ఇంజనీరింగే. ఇది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను గ్యాప్ లేకుండా మా ఫ్యామిలీ మ్యాపేజ్ చూపిస్తా. నాన్న కాంట్రాక్టర్, పేరు రామ్మోహన్, అమ్మ సుశీల, నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. మా డాడీ గారి బిజినెస్ నేను చూసుకుంటా. ఈ రోజైనా ఎంత ఇంప్రెస్. చూడండి, తెలుసు. తెలుసుకుంటే ఇంతే అనిపిస్తుంది, తెలుసుకోకపోతే ఎంతో అనిపిస్తుంది. తెలుసుకొని ఇంతే అనుకుంటావా, తెలుసుకోక ఎంతో అనుకుంటావా? ఇదే కదా. మీరు వెళ్ళండి, రేపు కలుద్దాం ఇదే టైంకి. మరి మీరు? నాకు కొంచెం టైం పట్టుద్ది, మీరు వెళ్ళండి. ఓకే. ఏంటి ఎరా ఈరోజు మనం కాఫీ షాప్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలరా. ఓకే. ఒరేయ్, ఈ రోజైనా సరే తనకు నాపై ఎంత ఇంప్రెషన్ ఉందో తెలుసుకోరా. షూర్. తనకు నాపై లవ్ వస్తుందో లేదో చెప్పురా, నాకు తెలియట్లేదురా. ఓరే ఆగిపోయిన తెలుగు సినిమా అమ్మాయి మనసులో ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో తెలియదురా. కార్తిక్, నీకోసం మైథిలి అని ఎవరు వచ్చారు. మైథిలియా? సరే రమ్మని చెప్పు. సరే. నీకు దండంరా బాబు, నోరు మూసుకొనుండు. హే, ఇలా వచ్చావేంటి? డైలీ కాఫీ షాప్ లో మాట్లాడుకొని బోర్ కొట్టింది, అందుకే ఇక్కడికి వచ్చా. మరి స్టేజ్ 3 స్టార్ట్ చేద్దామా? యా. ఇతనెవరు?
నా ఫ్రెండ్లే ఆఫీస్ దాటి బయటికి ఓ రాడు. ఓకే. ఈరోజు కూడా మీరే ఫస్టా? లేదు లేదు, మీరే చెప్పండి. 10 దెబ్బల అమ్మాయి కొడితే 11 దెబ్బ మనదే అవ్వాలి. నచ్చే కలర్ రెడ్, నచ్చిన ఫుడ్ బిర్యానీ, మూవీస్ ఎక్కువగా చూస్తా. ఎదుటి వారిలో నచ్చేది మంచితనం, నచ్చనిది కోపం. ఇంకా పరిస్థితులను బట్టి మారుతాయి. బేసిక్గా నాకు నొప్పి కలిగించేవి ఏవి నాకు నచ్చవు. మందు కొడతారా? ఎప్పుడూ ఒక్కసారి. మరి మీకు నచ్చేవి నచ్చనివి ఏంటి అంటే మందు గురించి అడిగారు కదా, మరి మీరు? కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి జోడీ నెంబర్ 1. మొగాడన్నాక మందు కొట్టాలి, ఆడదన్నాక ఆల్కహాల్. ఒక్కసారైనా టేస్ట్ చూడాలి. మీరు చెప్పండి. నచ్చే కలర్ బ్లాక్. నచ్చే ఫుడ్ నోటికి రుచిగా ఉండేవి. సినిమాలు చూస్తా కానీ ఎక్కువ కాదు. ఎదుటి మనిషిలో నచ్చేది హెల్పింగ్ నేచర్, నచ్చంది అసూయ. ఇప్పటివరకైతే అంతే, ఇకపై చూడాలి. స్టేజ్ 3 ఫినిష్. మరి ఈ రోజైనా తెలుసుకుంటే ఇంతే అనిపిస్తుంది, తెలుసుకోపోతే ఎంతో అనిపిస్తుంది. తెలుసుకొని ఇంతే అనుకుంటారా, తెలుసుకోక ఎంతో అనుకుంటారా? అంతేగా. నెక్స్ట్ మీటింగ్ కాఫీ షాప్లో ఎందుకు, డబ్బులు బొక్క. ఇక్కడే మాట్లాడకుండా. స్టేజ్ 4 స్టార్ట్ చేద్దామా? యా, నేను చెప్తా. ఫస్ట్, పెళ్ళంటే 2 మనసులు కలవటం. అప్పటి వరకు నేను అనిపించిన మనసుకి పెళ్లి తర్వాత మనము అనిపిస్తుంది. నా కాబోయే భార్య దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే. నేను బయట నుంచి వచ్చేటప్పుడు బాధతో వస్తే తను బాధ్యతగా తీసుకొని నా బాధను పోగొట్టాలి. ఈ ఒక్క విషయం చాలు భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి. ఇక నేను చేసేవా, ప్రతివారం మీకు తలస్నానం అమ్మలా చేయిస్తాను. నీకు జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీ తినమని ఇబ్బంది పెట్టను. నా బాధలో భాగం ఇవ్వను, ఆనందంలో అంతా ఇస్తాను. ఇంతకు మించి నేను ఆగు. ఒక మనిషిని కలిసినప్పుడు వాడు మనకు కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది అనుకున్నాను. కానీ నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు కరెక్ట్ అనిపించింది. అంటే నేను కళ్ళతో చూడలేదు, నేను నా మనసుతో చూసి చెప్తున్నాను. నేను కూడా నీకు కరెక్టే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను అన్నానని ఆ రోజు నువ్వు అనాలి. నేను పెళ్ళికి రెడీ. బంధాలను కలుపుకుంటూ పోతే బాగుంటుంది, తెంపుకుంటూ పోతే తక్కువ అవుతుంది. మరి నేను రెడీ. పెళ్లి తర్వాత నువ్వేం చేస్తావో, నీకు నేనేం చేయాలో చెప్తావా? ఇద్దరం వేరైతే కదా ఒకరి నుంచి ఒకరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడానికి. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తనొచ్చింది, ఇప్పుడే వచ్చింది. హలో, స్టేజ్ 5 స్టార్ట్ చేసేద్దామా? స్టేజ్ 5? డైరెక్టర్ గారు స్టేజ్ 5 ఏంటో చెప్పలేదు. మీ స్టైల్లో చెప్పాలంటే తెలుసుకుంటే ఇంతే అనిపిస్తుంది, తెలుసుకోపోతే ఎంతో అనిపిస్తుంది. తెలుసుకొని ఇంతే అనుకుంటారా, తెలుసుకోక ఎంతో అనుకుంటారా? అయినా పెళ్ళి అనే స్టేజ్ని సింగిల్ సీన్లో చెప్పలేం. ఫ్యూచర్లో సినిమా చేసినప్పుడు చెప్తాలే. కట్ ఇట్.